హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్లో కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. కేవలం అరగంట కురిసిన వర్షానికే నీరు రావడంతో బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం చిన్న వర్షానికే ఇళ్లన్నీ జలమయం కావడంతో రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏంటని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెల్లగా సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్లో అరగంట వర్షానికే మొత్తం ఇళ్లన్నీ జలమయమైపోయాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అన్ని వర్షం నీరు మొత్తం ఇళ్లలోకి వెళ్ళిపోయింది. కనీసం కూర్చొనే ప్లేస్ కూడా లేదు చిన్నపిల్లలకు. మొత్తము వర్షంతో ఇళ్లని నిండిపోయినాయి. ఆ మురికి, చెత్త, చెదారం అంతా, డ్రైనేజ్ వాటర్ అన్నీ కలిసి డైరెక్ట్ ఇళ్లలోకి వెళ్తున్న మనం విజువల్స్ చూస్తున్నాము. బైక్లు కానివ్వండి, ఇంటి బయట ఉన్నాయి, అన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఒక అరగంట వర్షానికే ఇలా ఉంటే మా పరిస్థితి, ఇక రాను రాను వర్షాకాలం అంతా మేము ఎలా ఉంటాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పి అంబేద్కర్ నగర వాసులు వాపోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే బస్తీలలో ఉండేవాళ్ళు లేకపోతే డౌన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి వర్షాకాలం అనేది ఒక శాపంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అరగంట వర్షం కొంచెం గట్టిగా పడిందంటే చాలు వాళ్ళ ఇళ్ళన్నీ జలమయం అయిపోతాయి. ఇంకా నిల్చోవడం తప్పించి వేరే ఆప్షన్ ఉండదు. కనీసం కూర్చొని తిందాము, ఏదైనా వండుకోవాలి, చేసుకోవాలని సరే వాళ్ళకి ఆప్షన్ ఉండదు. మనం విజువల్స్ చూస్తున్నాం, బకెట్స్ తోని నీటిని బయటికి పంపిస్తూ ఉన్నారు. కంప్లీట్గా వర్షం నీరు మొత్తం ఇళ్లలోకి చేరిపోయింది. మనం ఇక్కడ రైట్ సైడ్ విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ డ్రైనేజ్ వాటర్, చెత్త, చెదారం, మురికి అంతా కూడా ఒకటేసారి వర్షం వల్ల ఇళ్లలోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ముఖ్యంగా హానికరకమైన రోగాలు కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్ని చూస్తున్నాం మనం ఇళ్లలో. ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లాంటి వాటికి. సో మమ్మల్ని కొంచెం పట్టించుకోండి అని చెప్పి అంబేద్కర్ నగర వాసులు వాపోతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇది ఓన్లీ ప్రీ మాన్సూన్ వర్షాలు మాత్రమే అని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఐఎండీ వాళ్ళు. ప్రీ మాన్సూన్ వర్షాలకే మా పరిస్థితి ఇలా ఉంది. ఒకవేళ మాన్సూన్ గట్టిగా తగిలి వర్షాలు గట్టిగా పడితే మా పరిస్థితి ఏంటి, మేము అసలు ఉండగలమా, మేము కనీసం కూర్చొని వండుకొని తినలేని పరిస్థితి ఉంటుంది, మాకు రోగాల బారిన పడిపోతాము అని చెప్పి సికింద్రాబాద్ అంబేద్కర్ నగర వాసులు వాపోతున్నారు. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్ మొత్తం అరగంట వర్షానికే జలసద్రంగా మారిపోయింది. మనము విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తము బకెట్లు, చీపుర్లతో వర్షం నీరుని బయటికి తొలగిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. కాళ్ళు తడిసిపోయే మోకాళ్ళ వరకు కూడా నీళ్ళు వచ్చి చేరాయి ఇళ్లలో. బస్తీవాసులు ముఖ్యంగా చిన్నపిల్లలు కానివ్వండి, ఈ బస్తీ ఏరియాస్లో, డౌన్ ఏరియాస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ వర్షాకాలము ఒక పెద్ద బిగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. మొత్తం కేవలం అరగంట వర్షానికి, ఇది ఎక్కువసేపు కూడా కురిసిన వర్షం కాదు, కేవలం అరగంట వర్షానికి బస్తీ మొత్తం ఇళ్ల లోపల జలసంద్రంగా మారిపోయింది. ఇళ్ళు మొత్తం, బస్తీ మొత్తం. సరే, కొద్దిపాటి వర్షానికే ఇలా ఉంటే మా పరిస్థితి, ఒకవేళ ముందు ముందు మాన్సూన్ అంతా బాగా ముదిరి వర్షాలు గట్టిగా పడితే మా పరిస్థితి ఏంటి, మేము ఎలా ఉండగలము అని చెప్పి అంబేద్కర్ నగర వాసులు వాపోతున్న స్థితి చూడొచ్చు మనం విజువల్స్లో. ఒక్కసారిగా డ్రైనేజ్ వాటర్, చెత్త, చెదారం అంతా కూడా ఇంట్లోకి చేరిపోయింది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రోగాలు కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారు. ఇది ఎలా ఉండగలము మేము, వర్షానికి ఇలా మొత్తం మా ఇళ్ళన్నీ జలసంద్రంగా మారిపోతున్నాయి అని చెప్పి అంబేద్కర్ నగర వాసులు వాపోతున్న పరిస్థితి. ఇళ్లలోకి మొత్తం నీరు చేరిపోయింది. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కలిసి ఇళ్లలోకి చేరిన నీరుని బయటికి పారేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. డ్రైనేజ్ అంతా క్లోజ్ అయిపోయిన సిస్టమ్గా ఉండొచ్చు. దానివల్ల మొత్తము
వాటర్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇలాగే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కూడా జరిగింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గంట సేపు ఒకే దాటిగా వర్షం కురవడంతో రోడ్లు కూడా జలసంద్రం అయిపోయాయి. ఇక్కడ మనము బస్తీ మొత్తం చూస్తున్నాము. బస్తీ మొత్తం కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి. చిన్నపాటి చెరువులాగా అయిపోయింది ఆ దారి మొత్తము. వాటర్ ఫ్లో ఎలా ఉందో మనం చూడవచ్చు విజువల్స్లో. వాటర్ ఫ్లో అరగంట వర్షానికే వాటర్ ఫ్లో ఇంతగా ఉంటే ఒకవేళ రాత్రంతా వర్షం కురిస్తే ఆ రాత్రి మా పరిస్థితి ఏంటి? ఆ రాత్రి మేము ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని మేము ఎక్కడికి వెళ్తాము అని చెప్పి ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు.